హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను మన ఇంట్లో జున్ను పాలు లేకుండానే ఇలా గడ్డల జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత మెత్తగా ఉందో, అసలు రియల్ జున్నులాగా. దీనికోసం అయితే నేను కామధేను మిల్క్ జున్ను పౌడర్ తీసుకున్నాను. దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది, ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఇంకా జున్ను కోసం అయితే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. తర్వాత దాంట్లో బెల్లం పౌడర్, మాకు ఇంట్లో బెల్లం పౌడర్ ఉందని పౌడర్ వేసాను. మీరు లేకపోతే బెల్లం అయినా సరే కొంచెం పొడిలా చేసి వేసుకోవచ్చు. దాన్ని మంచిగా మా బెల్లం మొత్తం కరిగేలాగా కలపాలి. తర్వాత మన ఈ కామధేను వారి జున్ను పౌడర్ని మొత్తం పాలలో వేసి మిక్స్ చేయాలి. ఇది ప్యాకెట్ మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. అసలు ఉండలు లేకుండా నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే నేను స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ కడాయి తీసుకున్నాను. ఇప్పుడైతే కొత్తగా ఈ కడాయి వస్తుంది కదా, ఇదైతే చాలా బాగుంది. ఇడ్లీలు కూడా 10 మినిట్స్లో కుక్ అవుతున్నాయి. ఈ కడాయి కూడా మనం వేరే కుకింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అసలు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఇంకా ఒక 10 మినిట్స్ అలా నేను పక్కన పెట్టేసిన తర్వాత మంచిగా ఈ జున్ను పాలల్లో అయితే బెల్లం మొత్తం కరిగిపోయింది. చూడండి, దీంట్లో కొంచెం స్టీమింగ్ కోసం వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే ఆ జున్ను పాలల్లో కొంచెం 2 ఇలాచీలను కూడా దంచి మనము వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇలాచీ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఈ పాలని వడకట్టేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా బెల్లంవి కానీ ఇలాచీ కానీ అవి అలాగే ఉండిపోతే జున్నులు అంత బాగుండవు. కాబట్టి మనము ఇలా వడకట్టేసుకోవాలి మొత్తం. చూడండి ఎలా వచ్చిందో, కొంచెం బెల్లం మిక్స్ అవ్వలేదు. ఇక వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మన దగ్గర స్టాండ్ ఉంటే పెట్టుకోవాలి. నా దగ్గర అయితే స్టాండ్ లేదు కాబట్టి నేను బాక్స్ది మూత పెట్టేశాను. దానిపైన ఆ మూత పైన ఈ గిన్నె పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మంచిగా బాయిల్ చేశాను, స్టీమింగ్ చేశాను. మంటని మాత్రం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, పెద్దగా మాత్రం పెట్టుకోవద్దు. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత జున్ను మొత్తం కుక్ అయిపోయింది. కాకపోతే కొంచెం మిడిల్లో వాటర్ ఉన్నాయని నేను అలాగే ఇంకో 5 మినిట్స్ వదిలేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్నాను. కొంచెం వేడి చల్లారనివ్వాలి. వెంటనే తీస్తే మనకి సరిగ్గా రాదు. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఆ జున్ను చేసిన గిన్నెని ఇంకో ప్లేట్లో మనము రివర్స్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుంది, అసలు ఎంత రౌండ్గా రియల్ జున్ను లాగా ఉంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. అసలు నేనైతే చిన్నప్పుడు తినేవాళ్ళం జున్ను, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. చూడండి ఎంత మెత్తగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ కామధేను జున్ను పౌడర్ లింక్ అండ్ ఇడ్లీ కడాయి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే తీసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ.